ప్రభు కొరకు మనం ఏం చేయాలన్నా, అది ఎంత చిన్నదైనా, అది ఎంత పెద్దదైనా, దేవుని దృష్టిలో అన్నీ పెద్దవే. ఎందుకంటే దేవుని రాజ్యము ఈ భూమి మీద శక్తివంతంగా పనిచేయడానికి ఉంది. దేవుని రాజ్యం ఈ భూమి మీద శక్తివంతంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఆ శక్తివంతమైనటువంటి రాజ్యంలో నువ్వు ఒక చిన్న పార్ట్ తీసుకున్నా అది పరలోకంలో పెద్ద రివార్డును నీకు ఇస్తుంది. హల్లెలూయా. నేను అలానే ప్రారంభించాను. వెరీ స్మాల్ థింగ్స్, చాలా లీస్ట్ థింగ్స్. ఈవెన్ నేను పాస్టర్ అయిన తర్వాత కూడా నేను చాలా ఏ పనైనా, ఈరోజు వరకు అయినా చర్చిలో ఏ పనైనా చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఈరోజు వరకు కూడా నేను ఏ పనైనా, దేవుని సంబంధమైన ఏ పనైనా చేయడానికి నేను సిద్ధమైన మనస్సు కలిగి ఉంటాను. ఒకవేళ వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి కనుక ఎవరైనా లేకపోతే, రెగ్యులర్గా చేసేవాళ్ళు లేకపోతే, నేనే వాష్ చేస్తానండి. టిల్ టుడే నేనే క్లీన్ చేస్తాను. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మనము దేవుని రాజ్యం కొరకు ఏ చిన్న పని చేయడానికైనా సిద్ధపడితే అది పరలోకంలో పెద్ద రివార్డుని ఇస్తుంది. వాక్యం చెప్పడం, ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడం, పాటలు పాడడం వెరీ లీస్ట్ థింగ్ అండి, చాలా తక్కువ. కానీ దేవుని రాజ్యం కొరకు చాలా విశ్వాసంతో, చాలా సమర్పణ కలిగి, ఎవరు చూస్తున్నా ఎవరు చూడకపోయినా మనం చేసుకుంటూ వెళ్తాం చూడు, అది దేవుడు నీకు సహాయం చేయవాడుగా ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన నిన్ను, నీ తరాలను గుర్తుపెట్టుకుంటాడు. నువ్వు చేసే చిన్న పని గురించి నీ తరాలని గుర్తుపెట్టుకుంటాడంట, నీ జనరేషన్ గుర్తుపెట్టుకుంటాడు. హల్లెలూయా. నేను స్టార్టింగ్లో మ్యారేజ్ అయిన తర్వాత అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చిలకి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. అందులో అయిపోయిన తర్వాత, సర్వీస్ అయిపోయిన తర్వాత, ఎవరీ సర్వీస్ అయిపోయిన తర్వాత టీ స్నాక్స్ ఇస్తారండి. ఒకరోజు నన్ను తీసుకెళ్ళిన అన్న, ఇక్కడ మనకు ఇప్పుడు కాఫీ ఇచ్చాడు కదా, ఆయన ఎవరో నీకు తెలుసా అన్నాడండి. అంటే నాకు తెలియదు అన్నాను. ఆయన ఎవ్రీ ఇయర్ ఆయన కంపెనీ టర్న్ ఓవర్ ఏంటంటే నియర్లీ 400-500 crores టర్న్ ఓవర్ అండి. చర్చ్కి వచ్చి సింపుల్గా అందరికి కాఫీ ఇస్తున్నాడు, కాఫీ సప్లై చేస్తున్నాడు అండి. మన జీవితంలో మనం ఆత్మీయంగా వర్ధిల్లుతున్నామంటే, ఫైనాన్షియల్గా బ్లెస్ అవుతున్నామంటే, అది మనల్ని చాలా తగ్గింపులోకి తీసుకెళ్ళాలండి. మన ఆత్మీయమైన అభివృద్ధి అంటే, నేను స్పిరిచువల్గా గ్రో అవుతున్నాను అని గనక నాకు అనిపిస్తే, ఆ స్పిరిచువల్ గ్రోత్ అనేది నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి అంటే, దేవుని కొరకు ఏ చిన్న పనైనా, ఏ పెద్ద పనైనా చేయడానికి నేను సిద్ధపడేటట్లుగా తీసుకెళ్ళాలి. నిజంగా క్రైస్తవ జీవితంలో క్రీస్తుని రుచి చూసిన వాడు ఈ భూమి మీద ఎంత ఘనమైన దాన్నైనా సింపుల్గా చూస్తాడండి. మనము అపోస్తల కార్యాలను చదువుతాం కదా, అపోస్తలుల పాదముల యుద్ధకు వారి ఆస్తులను తీసుకొచ్చి పెట్టారంటండి. ఎందుకు అలా జరిగిందంటే, ఎవరైనా రూల్ పెట్టారండి? మీరు తీసుకురాకపోతే శాపగ్రస్తులు అవుతారని ఎవరైనా రూల్ పెట్టారా? రూల్ పెట్టలేదు. వాళ్ళు ఎందుకు అలా చేయగలిగారు అంటే, అంతవరకు గొప్పగా చూస్తున్నా, విలువగా చూస్తున్నా, ఏ విలువైనది, ఏ గొప్పది యేసు క్రీస్తు ముందర గొప్పగా కనబడలేదు వాళ్ళకి. మొట్టమొదటిది, నీకు యేసుక్రీస్తు గొప్పగా కనపడితే మిగిలినవి ఏవి గొప్పగా కనపడవండి. మిగిలిన వాటి వెంట, దేని వెంట నువ్వు పడవు. కానీ యేసుక్రీస్తు నీకు గొప్పగా కనబడితే మిగిలినవి నీకు లీస్ట్, మిగిలినవి నీకు ఫస్ట్ థింగ్. రెండవది, దేవుని రాజ్య విస్తరణ కొరకు నా వంతు, నా దృష్టికి విలువైన ప్రతిదీ నేను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే విలువైన వాని కొరకు నేను ఈ భూమి మీద విలువగా చూస్తున్న దాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా అనుభవంలో నేను
నేర్చుకున్నది ఏంటంటే, అబ్బా ఇది నాది, నాకు నచ్చింది, ఇది నాకే ఉండాలి అని నేను ఏ వస్తువునైతే పట్టుకొని ఉంటానో ప్రభు సింపుల్గా చూస్తూ ఉంటాడండి. ఆయన నన్ను చూసేది నాకు అర్థమవుతుంటుంది. ఇంకా ఈయన ఇంకా నువ్వు వదిలే అంటాడు, ఎవరికో ఏమని చెప్తాడు, ఇంకా మనం పట్టుకొని వేస్ట్. అందుకనే దేన్ని కూడా ప్రభువును కాకుండా ఏ మనిషిని ఏ వస్తువును నేను పట్టుకోను. ఎందుకంటే ప్రభు ఏదో ఒక రోజు ఏమంటాడు, నీవు అమితముగా ప్రేమించుచున్న ఇస్సాకును నేను చూపించు పర్వతం మీద దహన బలిగా అర్పించు. ఎలా అర్పించాలంట? దహన బలిగా అర్పించాలంటండి. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? ఇంకోసారి నేను నీ మొహం వైపే చూడను అన్నాడా? ఒకటి అర్థమైందండి అబ్రహాంకి, ఏంటంటే నాకు అసాధ్యమైన పరిస్థితుల్లో ఒక ప్రణాళిక ప్రకారం నాకు సంతానం ఇచ్చిన వాణిని నేను సింపుల్గా పక్కన పెట్టి, ఇచ్చిన వాణ్ణి పక్కన పెట్టి, ఇచ్చిన దానికి నేను అత్యధికమైన ప్రాముఖ్యతనిస్తూ పోతున్నాను అని రియలైజ్ అయ్యి ఇస్సాకును తీసుకొని దేవుడు చెప్పిన చోటికి వెళ్ళి బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. 2 విషయాలు ఉన్నాయండి అబ్రహాం విషయంలో. ఒకటి ఏంటంటే సమర్పణ, కృతజ్ఞత. అబ్రహాంకి ఏముంది అంటే, ఏమన్నాను, సమర్పణ, కృతజ్ఞత ఉందండి. దేవుడు నా కొరకు ఏమైనా చేయగలిగాడు, ఇప్పుడు చేశాడు, ఇంకా ఏమైనా చేయగలుగుతాడు అన్నటువంటి నమ్మకము అబ్రహాముకు దేవుని మీద ఉందండి. అలా ఉండేటట్లుగా చేసుకుంది, ట్రైనింగ్ ఇచ్చింది దేవుడే. అలా నమ్మేటట్లుగా చేసుకుంది, అలా కృతజ్ఞత కలిగి ఉండేటట్టు చేసుకుంది. ఎవ్రీ స్టెప్లో దేవాది దేవుడు అబ్రహామును ట్రైనప్ చేసి ఉన్నాడు. అబ్రహాం విశ్వాసం నిజంగా అబ్రహాంది కాదండి. అబ్రహామును అలా విశ్వసించేటట్లుగా ప్రభువు తన మాటలతో, వాగ్దానాలతో, అభిషేకముతో, తన సమృద్ధి జీవంతో ప్రభావితం చేసి ఉన్నాడు. అబ్రహాము ఒకటేమో విశ్వాసముతో ఉన్నాడు. ఎందుకు విశ్వాసము అంటే, విశ్వాసం అంటే ధైర్యము. ఈయన నాకు ఇవ్వక ఇంకెవరికి ఇస్తాడులే అన్న ధైర్యం అండి విశ్వాసం అంటే. విశ్వాసం అంటే వణుకుతూ గడగడ వణికిపోతున్నది కాదు. విశ్వాసం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? దేవుని సైతం కట్టేసేది, దేవుని సైతం ఎక్కడికి పోకుండా కంట్రోల్ చేసేది విశ్వాసం అంటే. ఎందుకో తెలుసా? ఆ విశ్వాసం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అందుకనే బైబిల్ చెప్తుంది, వినటం వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. వినుట క్రీస్తును గురించిన మాట వలన కలిగితే క్రీస్తును బంధించేసినట్లే, క్రీస్తును మన కంట్రోల్లోకి తీసుకొచ్చినట్టే, మనం ఆయన కంట్రోల్లోకి వెళ్ళినట్టే. ఆయన ప్రభావితం చేసి మనల్ని ఆయన నమ్మేటట్టుగా చేసుకున్నాడు. మనం ఆయనను నమ్ముతున్నప్పుడు ఆయన ఇంక వేరే పని చేయడు, అదే పనే చేస్తాడు. ఆయన చెప్పినది నమ్మేటట్టుగా, ఆయన ప్రణాళిక నమ్మేటట్టుగా ఆయన మాట్లాడి మనల్ని ప్రభావితం చేస్తాడు. మనం అలా విశ్వాసం ఉంచి ముందుకెళ్తున్నప్పుడు ఆయన ఇంకో ప్లాన్ను మార్చడు, ఇంకో విధానంలోకి ఆయన పని చేయడు. విశ్వాసం అన్నది బలహీనమైనది కాదు. విశ్వాసం అన్నది దేవుడు ఇచ్చినది. 2, దేవుణ్ణే కంట్రోల్ చేసేది అది. ఒకవేళ తాను చెప్పిన మాటను ఆయన మార్చాలి అన్న కనుక ప్రయత్నం చేస్తే, నో నేను చెప్పాను, నేను చెప్పిన మాటను చాలా విపరీతంగా చెప్తున్నాడు అని మీకు అనిపించవచ్చండి. మీరు నిర్గమకాండం చదివారా? నిర్గమకాండంలో మోషే ఏమన్నాడంటే, ఏమన్నాడు లేదు, చాలా విషయాలు అన్నాడు, కానీ నేనే చెప్పేస్తాను. ఏమన్నాడో తెలుసా అండి? ప్రభువా, నువ్వు రాకుండా మధ్యలో వదిలేస్తే వీరి దేవుడు చేతగాక వీరిని అరణ్యంలో మధ్యలో వదిలేసిపోయాడు అని అంటున్నాడండి. ఎంత ఘోరమైన మాట అండి దేవుని అనడం. ఎంత ధైర్యం అండి మోషేకు. అంతటా దేవుని యొద్ద నుంచి అగ్ని దిగి వచ్చి మోషే తల వెంట్రుకలను కాల్చెను ఉందండి బైబిల్లో. మీ పక్క వాళ్ళతో చెప్పండి, దేవుణ్ణి నమ్మితే ఆ నమ్మకము మొట్టమొదటి నిన్ను కంట్రోల్ చేస్తుంది. తర్వాత నువ్వు విశ్వసించడం ప్రారంభిస్తే, ఏమైనా సరే నువ్వు విశ్వసించడం ప్రారంభిస్తే నీ విశ్వాసం దేవుణ్ణి కంట్రోల్ చేస్తుందండి. ఇద్దరు కలిసి బ్రహ్మాండమైన గొప్ప ప్రాజెక్ట్స్ను ముందుకు నడిపిస్తారు. ఇది క్రైస్తవ జీవితం అండి. ఇది క్రైస్తవ జీవితము. ఒక సండే చర్చి మానాలంటే
ప్రాణం పోయినంత పని అవ్వాలండి. అది ఎంత పెద్ద ఫంక్షన్ అయినా సరే, ఎంత పెద్ద టెన్షన్ అయినా సరే, ఒక్క సండే నేను ప్రభు పనిలో ఈ విషయంలో నేను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను. నేను సండే ఎక్కడికి వెళ్ళను. ఒక్క సండే నేను కనపడకపోతే మీరు ఫీల్ అవుతారా, ఫీల్ అవ్వరా? మీకు తెలుసా ఒక విషయం, నువ్వు లేకపోతే కష్టం అన్న మాట మనిషిని బతికిచ్చేస్తుందండి. 10 తిట్లు తిట్టినా సరే 11ది నువ్వు లేకపోతే నేను బతకలేను అన్నాం అనుకోండి, మొత్తం 10 తిట్లు ఎక్కడికో వెళ్ళిపోతాయి గాలికి. అందుకనే మీ ఇంట్లో వాళ్ళని అప్పుడప్పుడు 10 తిట్లు తిట్టినా నువ్వు కాకపోతే ఎవరున్నారు నేను తిట్టడానికి, నిన్ను తిడుతున్నాను కాబట్టి బతుకుతున్నాను నేను అని అనండి. ఇంకా 4 తిట్టు తినడానికి తిట్టు కమాన్ అని అంటారండి. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు అందుకనే చర్చి మానాలి అంటే కుదరదు అని చెప్పాలండి. ఎందుకంటే నేను ఒక చర్చికి పాస్టర్గా ఉన్నాను కాబట్టి నేను లేకపోతే ఇబ్బంది అని కాదండి. మా రిలేటివ్స్, మా బాబాయ్ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు, మా అత్తమ్మ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు, లేకపోతే చాలామంది రిలేటివ్స్ యొక్క పెళ్ళిళ్ళు కరెక్ట్ సండే రోజే పెట్టుకున్నారండి. అది కూడా మార్నింగే. ఏ మ్యారేజ్కి వెళ్ళలేదండి. నేనంటే గుస్సా. ఇంకా వీడొక్కడో ఇంకా క్రైస్తవుడు అయ్యాడు, వాళ్ళు రాలేదు మా పెళ్ళికి, ఇంకా లేనిపోని అని చాలా. కానీ యేసు ప్రభువు నన్ను పిలిచిన తర్వాత, నేను యేసు ప్రభువును నమ్మిన తర్వాత, మినిస్ట్రీ స్టార్ట్ అయిన తర్వాత సండే రోజు చర్చి అన్నది మానడము అన్నటువంటిది 99% కుదరదండి. అది జరిగే పనే కాదు. నేను పాస్టర్ అయినందుకు చెప్పట్లేదు, నేను క్రైస్తవునైనందుకు చెప్తున్నాను. ఒక్కొక్కసారి ఎమర్జెన్సీనో ఏదన్నా 99 అన్నాను కానీ 1% వదిలేనండి. ఎందుకంటే కొన్ని అడ్డంకులు ఎలా వస్తాయంటే చాలా టఫ్గా వస్తాయండి. ఆ 1% పక్కన పెడితే 99% చర్చి మానడము, సర్వీస్లో ఉండకుండా ఉండడము అన్నది లేనే లేదండి. నేను పాస్టర్ అయినందుకు నేను వాక్యం చెప్పాలి కాబట్టి కాదు, నేను క్రైస్తవునైనందుకు నేను చెప్తూ ఉన్నాను. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఇంకో విషయం నేను చెప్తానండి, ఒక కరెక్షన్ అన్నమాట దీంట్లో. ఒక్కొక్కసారి మనము ఎక్కడన్నా వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ వేరే ఊరికి వెళ్ళినప్పుడు, వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడైనా ఒక సర్వీస్ అటెండ్ అవ్వాలండి. నేను ఏం మాట్లాడుతున్నానంటే, నువ్వు అమెరికాలో ఉండు, లేకపోతే రష్యాలో ఉండు, కెనడాలో ఉండు, నువ్వు మాత్రం మేదీపట్నం సండే రావాలని అనే మాట నేను చెప్పట్లేదు. సండే సర్వీస్ అన్నాను నేను, అంతే. చర్చి అన్నాను. నువ్వు ఎక్కడన్నా ఉండు, ప్రభువును ఆరాధించడానికి ఎవ్రీడే టైం ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో, వారము నువ్వు ప్రభువును స్తుతించడానికి, ఆరాధించడానికి సంఘముతో కలవడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఒకటి, నువ్వు ఆరాధించడానికన్నా వెళ్ళాలి, ఆ చర్చిలో పని చేయడానికన్నా వెళ్ళాలి, ఆ చర్చిలో వాక్యం చెప్పడానికన్నా వెళ్ళాలి, ఏదో ఒక రకంగా చర్చిలో హాజరు అనిపించుకోవాలండి. సండే ప్రజెంట్ అయినట్టు నువ్వు అనిపించుకోవాలి. ఎందుకంటే ఇదొక డ్యూటీ కాదు, ఇదేంటంటే ప్రేమ అండి. ప్రేమ ఇది నీవు కృతజ్ఞత చూపించడం, విధేయత చూపించడం, సంఘముతో కలిసి ప్రభువును ఆరాధించడం అన్నది విధేయత. రాబోయే రోజుల్లో సండేస్ చర్చి గ్యాదర్ అవ్వడానికి ఎన్ని రకాల ఆటంకాలు వస్తాయో, ఎన్ని రకాల పరిస్థితులు వస్తాయో. కరెక్ట్ సండే వచ్చేసరికి నీ పర్సు ఖాళీ ఉంటుందండి. కరెక్ట్ సండే వచ్చేసరికి ఎక్కడో చోట నొప్పి స్టార్ట్ అవుతుందండి. అంత బాగానే ఉందనేసరికి భార్యాభర్తల మధ్యలో గొడవ స్టార్ట్ అయిపోద్దండి. అంతవరకు బాగుంటామండి. కరెక్ట్ 8 o'clockకి కార్ ఎక్కుదామో, బైక్ ఎక్కుదామో, లేకుంటే ఆటో ఎక్కుదాం అనేసరికి ఎప్పుడో చేసిన విషయము భార్య ఎత్తుతుందండి, ఎప్పుడో అన్న విషయము భర్త ఎత్తుతాడు. అక్కడ స్టార్ట్ అవుతుందండి. అంతవరకు బాగానే ఉంటుంది. కరెక్టు
ప్రభు కొరకు ఏమైనా చేద్దామనేసరికి బాబా ఎన్ని సినిమా కష్టాలు వస్తాయో, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో, ఎంత బాధ అనిపిస్తుందో. మీకు లేదా అనుభవం? కరెక్ట్ సండే చర్చికి రావాలంటే ఎన్ని ఆటంకాలు చెప్పండి. మీకేం ప్రాబ్లం లేదా? కరెక్టు బైబిల్ చదవని రోజు, చర్చికి రాని రోజు ఎంత సుఖంగా ఉంటాం మనం. కరెక్ట్ బైబిల్ పట్టుకుంటేమా తలనొప్పి, కడుపు నొప్పి, పంటి నొప్పి. ఇటువంటి పరిస్థితులు ఏవి ఫేస్ చేయట్లేదా? నువ్వు అనుకున్నది తప్ప అన్నీ జరుగుతున్నాయి, అనుకున్నది జరగట్లేదు. కానీ నువ్వు విశ్వాసంలో కొనసాగాలి. దేవుని కొరకు ఏదైనా ఒక స్టెప్ ముందుకేస్తే. మొన్న ఒక సిస్టర్ చెప్పారండి, ఒక యవనస్తురాలు చెప్తుంది, ఈరోజే నేను 4 hours టంగ్స్ మాట్లాడాను, నా బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ ఘోరంగా వచ్చినాయని. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? నీ ఫెయిత్ మీద అటాక్ జరుగుతుంది. యేసుక్రీస్తునందు నువ్వు ఉంచిన విశ్వాసం మీద అటాక్ జరుగుతుంది. నీకు వచ్చే ప్రతి పరిస్థితి, ప్రతి శోధన, గవర్నమెంట్లో, వాతావరణంలో, లోకంలో ఏమైతే జరుగుతుందో అది ఎవరి కొరకు జరగట్లేదండి. అది కేవలము చర్చి కొరకు మాత్రమే జరుగుతుంది. అది డైరెక్ట్గా అవ్వచ్చు, ఇండైరెక్ట్గా అవ్వచ్చు, ఓన్లీ టు ఇంపాక్ట్ ద చర్చ్. సంఘమును ప్రభావితం చేయడానికి మాత్రమే ఈ భూమి మీద ప్రతి పరిస్థితి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ జరుగుతుంది. అది గవర్నమెంట్ కానీ, వాతావరణం కానీ, అది ఏదైనా అవ్వచ్చు. ప్రభుకు స్తోత్రం. అంత పవర్ఫుల్ అండి చర్చ్ అంటే. ఒక బలవంతుడు, ఒక శక్తిమంతుడు ఒక ఊర్లో రోజు కూలికి వెళ్ళేవాడిని కాన్సన్ట్రేషన్ చేసి వాడిని నాశనం చేయాలనుకున్నాడు అనుకోండి. ఎవరు గొప్పోడు చెప్పండి? నిజంగా నాశనం చేయాలనుకున్నవాడు గొప్పోడా? ఎవరినైతే నాశనం చేయాలనుకున్నాడో వాడు గొప్పోడా? ఎవడైతే నాశనం చెయ్యాలి అనుకున్న వానికంటే వీడిని నాశనం చేయాలని అనుకుంటాడు చూడు, ఆ నష్టపరచాలనుకున్న వ్యక్తి గొప్పోడు. ఎందుకో తెలుసా? వాని దగ్గర ఏదో గొప్పది కనపడింది, అందుకనే వీడు నాశనం చేయడానికి చూస్తున్నాడు. ఈరోజు అపవాదిని అటాక్ చేస్తే, శోధిస్తే, బలహీనతలు పెడితే, వ్యాధులు పెడితే, దానికి రిపోర్ట్స్ ఉంటే, దానికి ప్రూఫ్స్ ఉంటే, బలహీనతలు ఉంటే, బంధకాలు ఉంటే, నువ్వు ఏం చేయాలనుకున్నా, నువ్వేం చేయనన్ని రోజులు బాగానే ఉంటుంది. నువ్వు ఏదైనా చేద్దామని ఒక అడుగు ముందుకేసేసరికి పెద్ద బండరాళ్ళ మాదిరి వచ్చి నీ మీద పడుతున్నట్టయితే వాడు గొప్పోడు కాదు, శోధకుడు గొప్పోడు కాదు. శోధింపబడుతున్న నువ్వు గొప్పను కాబట్టి శోధకుడు వస్తున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామని. మీ పక్క వాళ్ళు చూడండి, డాక్టర్ రిపోర్ట్లకు భయపడద్దు, యాక్టర్ రిపోర్ట్లకు భయపడద్దు, నీ ఫెయిల్యూర్ రిపోర్ట్స్కు భయపడద్దు, నీ బలహీనతల రిపోర్ట్స్కు భయపడద్దు. నువ్వు ఏదో చాలా శ్రద్ధగా కష్టపడి పని చేస్తే అది ఫెయిల్ అయితే భయపడద్దు. ఎందుకంటే నీవు ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నావో, నీవు ఏ రాజ్యమునకు వారసునివై ఉన్నావో, ఆ వారసత్వము ద్వారా నీకు జయము ఆల్రెడీ అనుగ్రహించబడింది. ఆ రిపోర్ట్ ఆల్రెడీ నీకు ఇవ్వబడింది. ఆరోగ్యం అన్న రిపోర్ట్ నీకు ఇవ్వబడింది. సమృద్ధి జీవం అన్న రిపోర్ట్ నీకు ఇవ్వబడింది. నువ్వు అత్యధిక జయంలో ఉండడం అన్న రిపోర్ట్ నీకు ఇవ్వబడింది. అలా రిపోర్ట్ ఉన్నటువంటి దాంట్లోకి నువ్వు బాప్తిసం పొందావు. యేసుక్రీస్తు నీ స్థానంలో శాపమును, పాపమును, శిక్షను అనుభవించి మరణించి తిరిగి లేచి ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆయనలోకి బాప్తిసం పొంది ఆయన ధరించుకున్నావో, జయించిన వాని జీవితం నీ మీద కప్పబడింది. నువ్వు జయించావు. మీ పక్కలు చెప్పండి, నువ్వు జయించాలని ఎందుకు ట్రై చేస్తావు? నువ్వు ఓడిపోతూనే ఉంటావు. కానీ నువ్వు నీ కొరకు నీ స్థానంలో నువ్వు పుట్టకముందే నీ స్థానంలో పుట్టి, నీ స్థానంలో జీవించి, నీ శోధనలో గుండా నడిచి, నీ స్థానంలో మరణించి తిరిగి లేచిన వానిలోనికి నువ్వు బాప్తిసం పొందావు. గెలిచిన వాని రిపోర్ట్ ఈరోజు నీ రిపోర్ట్. నిన్ను దేవుడు పరిశుద్ధపరచలేదు, పరిశుద్ధమైన జీవితాన్ని నీకు ధరింపజేసి ఉన్నాడు. పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు. పరిశుద్ధమైన జీవితం ఆల్రెడీ నువ్వు కలిగి ఉన్న జీవితమే పరిశుద్ధమైన జీవితము. నువ్వేదో జయించేసి అందరిలాగా నువ్వు కూడా విస్తరించి, నువ్వు కూడా గొప్పయి, నువ్వు అత్యధిక జయంలో ఉన్న జీవితంలోకి నువ్వు వచ్చేసావు. ఇది గనక నీకు అర్థం కాకపోతే నువ్వు క్రయింగ్, ప్రేయింగ్, డిప్రెషన్, కొన్ని రోజులకి క్రైస్తవ విగ్రహం అయిపోతావు. నువ్వు క్రైస్తవ విగ్రహం అయిపోతావు. ఎందుకో తెలుసా? చూడ్డానికి మాత్రమే యేసుక్రీస్తు, లేకుంటే బొమ్మది, ఒక స్టాచ్యూ. ఇలా చూడంగానే అబ్బా జీసస్ క్రైస్ట్ అంటామండి. జీసస్ క్రైస్టా?
సజీవుడైన వానిని మృతులలో వెతుకుదురా అని బైబిల్ చెప్తుందండి. చనిపోయాడు నిజమే, కానీ ఆయన సజీవుడై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయనను విగ్రహంలో చూడాలన్నా సజీవునిగా చూడాలా? ఒకవేళ చూడలేకపోతే ఏమైనట్టు? విగ్రహమే కదా. మనం కూడా ఏం చేస్తామంటే, మనము క్రీస్తు అన్న విశ్వాసంలో మనం లేకపోతే, మనం చూస్తున్నాం రోమీలకు రాసిన పత్రిక 14:17 దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అసలు కింగ్డమ్ ఆఫ్ గాడ్ యొక్క డెఫినేషన్, దేవుని రాజ్యము అన్న నిర్వచనము ఏంటి అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఏ రాజ్యానికి నువ్వు వారసునివయ్యావో, ఏ రాజ్య సంబంధిగా ఈ భూమి మీద జీవిస్తున్నావో, ఏ రాజ్యాన్ని నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావో, ఏ రాజ్యము తరపున ఈ భూమి మీద ఉన్నావో, ఏ రాజ్యము, ఆ రాజ్యము పరలోకము ఏమై ఉందో ఆ సమస్తము నువ్వు అయ్యున్నావు అన్న ఆ రాజ్యము ఏంటి అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. మనం చూసాం, యేసుక్రీస్తు మనల్ని నీతిమంతులుగా మార్చడానికి, దేవుని దృష్టికి, తండ్రి అయిన దేవుని దృష్టికి మనము నీతిమంతులము అవ్వడం కొరకు దేవుని నీతి యేసుక్రీస్తు అయ్యాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. మనము నీతిమంతులం అవ్వడానికి ఆయన నీతిమంతునిగా అయ్యాడు. ఈ భూమి మీదకి వచ్చి నీతిమంతుడైన వాడు ఈ భూమి మీదకి వచ్చి నీతివంతంగా జీవించి తండ్రి దృష్టికి నీతిగా బ్రతికి తండ్రితో ఉండి తండ్రి మాట విని తండ్రితో నడిచి తండ్రి ప్లాన్ నెరవేర్చి మరణించి తిరిగి లేచి తండ్రికి ఈ భూమి మీద ఉన్న మనుషులకు మధ్యలో ఉన్న ప్రతి అసమాధానమును సమాధానముగా మార్చి పరిశుద్ధాత్మయందలి ఆనందముతో జీవించడము అన్న జీవితాన్ని ఈ భూమి మీద ఉన్న మానవునికి ఇచ్చేసి ఆయన పరలోకంలో మహిమ సింహాసనం మీద కూర్చున్నాడు. మన నీతి క్రియల గురించి నువ్వు ఆలోచించద్దు. యేసు ప్రభు నీ కొరకు దేవుని నీతి అయి ఉన్నాడని బైబిల్లో చదివాం మనం. మన కొరకు యేసయ్య దేవుని నీతి అయ్యాడు. అటువంటి యేసుక్రీస్తు మనకు ప్రభు అయ్యాడు. ఆయనలోకి మనం బాప్తిసం పొంది ఆయన ధరించుకోవడం ద్వారా మనం కూడా దేవుని నీతి అయిపోయాము. దేవునితో కలిసిన వారముగా ఉన్నాము. మనము దేవునికి దూరస్థులమై ఉండగా ఆయన కుమారుని చేత మనల్ని సమీపస్థులుగా చేసుకున్నాడు. వాగ్దానములన్నీ కూడా ఇజ్రాయిలులకు సంబంధించి ఉండగా యేసుక్రీస్తును బట్టి ఆ వాగ్దానములకు మనల్ని కూడా వారసులుగా చేసి ఉన్నాడు. ఒక్క యేసుక్రీస్తుని బట్టే, మన సొంత భక్తిని బట్టి కాదు, మన తల్లిదండ్రులు నేర్పించిన భక్తి గురించి కాదు, యేసుక్రీస్తు ఆయనను బట్టి ఈరోజు మనము చర్చికి రాగలుగుతున్నామండి. అబ్బా, దేవుని సన్నిధిని నేను అనుభవిస్తున్నాను, దేవుని ప్రసన్నతను నేను అనుభవిస్తూ ఉన్నాను, అబ్బా దేవుని సంతోషం నేను అనుభవిస్తూ ఉన్నాను, నెమ్మది అనుభవిస్తూ ఉన్నాను. దీనంతటి కారణం ఏంటో తెలుసా అండి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని బట్టి ఈరోజు పరలోకం నీకు సమీపమైంది. యేసుక్రీస్తుని బట్టి ఆయన అభిషేక ప్రభావం నీకు సమీపమైంది. నీవు ఆయనతో పాటు నిలబడగలిగిన పొజిషన్లో ఉన్నావు. ఆయన స్వరం వినడంలో నీవు అర్హునిగా ఉన్నావు. ఒక్క దానియేలు నెబుకద్నెజరు కాలంలో జ్ఞానులందరూ చంపబడడానికి ఆజ్ఞ రాజిస్తే దానియేలు ఒక్కడే ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఒక రకంగా చంపండి అని ఆజ్ఞ ఇచ్చిన తర్వాత రాజు దృష్టికి అందరు చచ్చిపోయినట్లు లెక్క. ఎందుకంటే భూమి మీద ఎక్కడ దాక్కున్నా చంపేస్తారండి. మనం ప్రజాస్వామ్యంలో బతికి పట్టగడుతున్నాం, కానీ రాజరికంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే, నేను మస్కట్ వెళ్ళినప్పుడు ప్రసాద్ బ్రదర్ వాళ్ళు చెప్పారు, ఈ దేశంలో తప్పు చేసి ఏ దేశానికి పారిపోలేరు అని. ఈ దేశంలో ఒక నేరం చేస్తే వాడు ఎక్కడున్నా చచ్చిపోతాడు అంతే. ఎందుకంటే రాజరికం అన్నది చాలా కష్టమైనటువంటిది. రాజు ఒకసారి మరణ శిక్ష విధించినాడంటే ఎవరి మీద విధించాడో వాడు చచ్చిపోయినట్టే లెక్క. అట్టి ఆజ్ఞ ఉందని తెలిసి కూడా దానియేలు ఆ మరణము గుండా మరణ శిక్ష విధించిన వాడి దగ్గరికి వెళ్ళి చచ్చిపోయాడు. బైబిల్లో చచ్చిపోయాడని లేదు, మరణ శాస్త్రం ఉంది అంటే చచ్చిపోయినట్టే లెక్క. కానీ దానియేలుకున్న విశ్వాసం ఏంటి అంటే దేవుని మీద విశ్వాసం ఉంది. దీని నుంచి తప్పించగలిగిన వాడు సర్వోన్నతుడైన దేవుడు. అందుకనే రాజు ఇదిగో ఈయన గొప్పోడు అని అంటూ ఉంటే, దానియేలు నువ్వు చెప్పగలవా నా కళ,
దాని భావం నువ్వు చెప్పగలవా అంటే, ఏ మనుష్యుడు చెప్పలేడు ప్రభువా, రాజా ఎవరు చెప్పలేరు, కానీ మర్మములను బయలుపరచగలిగిన వాడు పరలోకమందు ఒకడున్నాడు, ఆయన చెప్పగలడు, ఆయన చెప్పగలడు. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. దానియేలు దేవునితో కలిసి నిలబడగలిగిన వ్యక్తిగా ఉన్నాడు, దేవుని స్వరం వినగలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అందుకనే మరణాన్ని జయించి తన జ్ఞానులు, తనతో పాటు ఉన్నటువంటి జ్ఞానులందరినీ రక్షించుకున్నాడు. ఈరోజు నీ క్రైస్తవ జీవితం యొక్క వాల్యూ ఏంటో తెలుసా అండి? నువ్వు దేవునితో నిలబడగలిగిన వ్యక్తివి, దేవుణ్ణి వినగలిగిన వ్యక్తివి, దేవుణ్ణి అనుభవించగలిగిన వ్యక్తివి. అదే సమయంలో నీకు సంబంధించిన ప్రతి ఒక్కరిని నువ్వు రక్షించగలిగిన వ్యక్తివి, శిక్ష నుంచి రక్షించగలిగిన వ్యక్తివి. ఒకసారి మా నాన్న హాస్పిటల్లో ఉన్నాను నేను, మా డాడీ హాస్పిటల్ అడ్మిట్ అయితే ఒక చిన్న బాబు, చాలా రిచ్ ఫ్యామిలీ అంటండి, ఎంత రిచ్, ఎన్ని కోట్ల రూపాయల్లో ఉన్నాయంట వాళ్ళకి. కానీ బాబు సిక్ అయిపోయి ఉన్నాడు. బ్లడ్ ఎక్కించడానికి నరమునికి ఇంజెక్షన్ పెడతారు కదా, ఏమంటారు, క్యాత, అది పెట్టడానికి నరం దొరకట్లేదండి. కూర్చోడం తీయడం. వాళ్ళ డాడీ ఓ అని ఏడుస్తున్నాడండి. బలవంతంగా అక్కడున్న నర్సెస్ బయటికి తీసుకెళ్లారండి. మనం అనుకోవచ్చు డబ్బు ఉంటే అంతా ఉంటుందేమో అని, మంచి హోదా ఉంటే అంతే ఉంటుందేమో, మంచిది ఉండాలి, ఉండకపోవడం మంచిది, ఉన్న వేస్టే అని నేను అనట్లేదు. ఈ భూమి మీద ఎంత ధనవంతునైనా, ఎంత బీదవాడైనా కొన్ని పరిస్థితులు కామన్ అండి. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు నీకు దేవుడే దిక్కు అవుతాడు. అటువంటి వాళ్ళకు నువ్వు దిక్కు అవ్వడానికి ఈరోజు క్రైస్తవుని అయ్యావు. హల్లెలూయా. ఎందుకు నీ క్రైస్తవ జీవితంలో నీకు నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేందల ఆనందము అన్న దేవుని రాజ్యానికి నువ్వు ఎందుకు ఈరోజు వారసుని అయ్యావు అంటే, నువ్వు దేవునితో కలిసి నిలబడగలిగిన వ్యక్తివి, నడవగలిగిన వ్యక్తివి, ఆయన ఆలోచన తెలుసుకోగలిగిన వ్యక్తివి, ఆయనతో నీకు సమాధానం ఉంది, ఆయనతో నీకు ప్రేమ బంధం ఉంది, ఆయనతో నీకు ఫెలోషిప్ ఉంది. దానివలన నువ్వు పరిశుద్ధాత్మేందల ఆనందంలో నువ్వు ఉన్నావు. పరిశుద్ధుల ఆనందం గురించి కాదు, పరిశుద్ధాత్మ ఏందలి ఆనందంలో నువ్వు ఉన్నావు. ఏ పరిస్థితి ఉన్నా సరే అందులో నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. దాన్ని జయించే దానికంటే ముందు నువ్వు ఆనందంగా జీవించడం ప్రారంభిస్తావు. ఎందుకంటే నువ్వు కొన్నది కాదు, నువ్వు అమ్మినది కాదు, నువ్వు అరువు తెచ్చుకున్నది కాదు, అసలు నీ జీవితమే దేవునితో కలిసి నడిచే జీవితము, దేవునితో నిలబడగలిగిన జీవితము, దేవునితో మాట్లాడగలిగిన జీవితము, దేవునితో ఫెలోషిప్ కలిగిన జీవితము. అందుకనే నువ్వు అనుదినము ఆయనకు సమయం ఇవ్వాలి. ఏదో అవసరతల గురించి, శోధనల గురించి అన్యులు యేసు ప్రభు అంటే తెలియని వాళ్ళు ఎలా మొరపెడతారో అలా మొరపెట్టుకోవడానికి యేసు ప్రభు దగ్గరికి సమయం ఇవ్వడం కాదు. నువ్వు నీతిమంతుని అయ్యావు, నువ్వు పలాని వ్యక్తి నీకు ఫ్రెండ్ అయ్యాడు, పలాని అధికారి నీకు ఫ్రెండ్ అయ్యాడు. ఫ్రెండ్ అయితే మామూలు వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేస్తామండి, కానీ గొప్ప ధనవంతులు, గొప్ప జ్ఞానవంతులు, గొప్ప అధికారంలో ఉన్న వాళ్ళు కనుక మనకు ఫ్రెండ్స్ అయితే రోజు గుడ్ మార్నింగ్ పెట్టమా, వాట్సాప్ పెట్టమా, గొప్పోడు మనకు ఫ్రెండ్ అయినాడు అనుకోండి, చేస్తామా చేయమా, ఆ ఫెలోషిప్ మెయింటైన్ చేస్తామా చేయమా. డబ్బు, అధికారము, హోదా, భవిష్యత్తులో వీళ్ళు మనకు ఉపయోగపడతారా, ఈ క్యాలిక్యులేషన్తో ఫంక్షన్ లేకపోయినా ఫంక్షన్లు చేసి మరీ పిలుస్తున్నారంటండి. బర్త్డే లేకపోయినా బర్త్డే అని చెప్పి చేసుకుంటున్నారంటండి. కారణం ఏంటంటే గొప్ప వాళ్ళతో ఫెలోషిప్ను కంటిన్యూ చేయాలి. ఈ భూమి మీద ఇది ఎంతవరకు కరెక్టో తెలియదు, కానీ నీకు తెలిసిన గొప్పవాడు ఎవరు ఈ భూమి మీద, నీకు తెలిసిన శక్తిమంతుడు ఎవరు ఈ భూమి మీద, నీకు తెలిసిన ఐశ్వర్యవంతుడు ఎవరు ఈ భూమి మీద. మనుషులు గొప్ప గొప్ప వాళ్ళతో ఫెలోషిప్ చేయాలనేటువంటి తపన, దాహము కలిగి ఉన్నారు. ఈరోజు యేసుక్రీస్తు నీకు ఎంత గొప్పగా కనపడుతున్నాడో అది ప్రూవ్ చేస్తుంది నువ్వు ఎంత సమయం ఆయనతో గడపగలవు అని. ఆయన ప్రేమ, ఆయన శక్తి, ఆయన సామర్థ్యం నీకు ఎంత అర్థమైందో ఆ అర్థమైన దానిని బట్టి నువ్వు ఆయనకు సమయం ఇస్తావు. నీ టైంని వ్యర్థం చేసుకోవు, విలువగా ఆయనతో సమయం గడుపుతావు. వాల్యూ ఇస్తూ,
ఘనతనిస్తూ గొప్పగా ఫీల్ అవుతావు నువ్వు. ఆయన ఎంత గొప్పవాడో నీకు అర్థమవుతే, ఆయన ఎంత ప్రేమ నీకు చూపించాడో నీకు అర్థమవుతే, నీవు ప్రేయర్ చేసుకో, బైబిల్ చదువుకో. ఓ మా అమ్మ అయితే ఎంత ఏడ్చి ఏడ్చి ప్రార్థన ఏడ్చి చెప్పేదో చెప్పి మా ఫ్రెండ్స్ కూడా చెప్పేదాన్ని. వీనికి చెప్పండి కొంచెం. మా అమ్మ పిచ్చిదానిలాగా కనపడేదండి నాకు. అమ్మ ఏమైతే చాలా డేంజర్ నాయన, వంట చేసి పెట్టే వరకు బాగానే ఉంటుంది, ప్రేమ చూపించే వరకు బాగానే ఉంటుంది, జ్వరం వస్తే మంచిగా బ్రెడ్ మంచిగా కడక్ చేసి దానిపైన కొబ్బరి కారం వేసి ఇస్తే ఆ జ్వరం వచ్చిన నోటికి అలా తింటూ ఉంటే అక్కడ దాకా సూపరు. కానీ మీ ప్రేయరు బైబిల్ అంటే చూడండి, టార్చరు, విసుగు, బాధ. ఎక్కడ ఏ సూపర్వు అంటే అక్కడికి పోదామంటది. అబ్బా ఎక్కడ పోతావమ్మా, తెలియని వాళ్ళ దగ్గరికి ఏం పోతామమ్మా, అబ్బా విసుగో, ఎంత బాధనో. మా అమ్మ విశ్వాసం, మా అమ్మ భక్తి నాకు ఎంత ఘోరంగా కనపడేదో. మీరు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే బుద్ధి రావాలని మాట చెప్తున్నానండి. బుద్ధి లేనో నేను అప్పుడు. ఎందుకంటే యేసుప్రభు కంటే స్నేహితులు గొప్ప, యేసుప్రభు కంటే లోకం గొప్ప, యేసుప్రభు ఏదో ఒకట్లా. కానీ రాను ప్రభువు ఎంత ప్రేమామయుడు, ఎంత గొప్పవాడు, ఇది నాకు అర్థం అవడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఎవరు నాకు చెప్పే పని లేదండి. మా అమ్మ నాకు టార్చర్ పెట్టేదానిలా కనపడేది కాదు, చాలా గొప్పగా కనపడేదండి. గొప్ప విశ్వాసమే, గొప్ప పరిస్థితులను ఎదుర్కొని యేసు ప్రభువే తప్ప నాకు వేరేది అక్కర్లేదు అని ఆమె ఎంతో సమర్పణ కలిగి జీవించిందండి. ప్రభుకు స్తోత్రం. మీ పక్కలు చెప్పండి, నీకు తెలిసేంతవరకు, నీకు అనుభవం వచ్చేంతవరకు నువ్వు బైబిల్ చదవడం అనేది విగ్రహంతో సమానం. ఆది కాండము, ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం, ఎవరికి తెలీదు? చెట్టును చూడయ్యో చాలా బాగుంది, కొండలను చూడయ్యో చాలా బాగుంది, ఆ చెట్టును చూడు, కొండను చూడు, ఇవన్నీ చేసిన వాణ్ణి చూడయ్యో ఇంకా బాగుంది. యేసు ప్రభు అన్నీ చేసి బాగుంది అనుకుంటూ లాస్ట్కు మనల్ని చేశాడండి. బాగుంది అని లేదు, బాగాలేదని లేదండి, టోటల్గా ఆయననే ఇచ్చేసి ఉన్నాడు. ఆయన చేసిన సృష్టి బాగుంది అని అనిపించినప్పుడు ఆయన ఇంకెంత బాగుంటాడు, ఎంత బాగుంటాడు ఆయన. ప్రభుకు స్తోత్రం. చాలామంది సిస్టమేటిక్గా ఉంటారండి. ఉదయం 4 గంటలకే లేస్తారండి, వెంటనే బైబిల్ ఓపెన్ చేస్తారు. ఆడవాళ్ళు అయితే కొంగు కప్పుతారు, మగవాళ్ళు అయితే చాలా నిష్టగా కాళ్ళు చేతులు కడుక్కొని, కొంతమంది స్నానం చేయింది బైబిల్ చదవరండి, మళ్ళా చాలా పరిశుద్ధంగా బైబిల్ చదువుతారు. స్నానం చేస్తేనే బైబిల్ పట్టుకోవాలండి. మళ్ళా కొంతమంది తల స్నానం చేస్తేనే బైబిల్ పట్టుకోవాలండి. అందుకనే ఒక్కోసారి వారానికి ఒకసారి బైబిల్ చదువుతారు వాళ్ళు. కొంతమంది బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని చెప్పి అన్న పైన పెడతారని తీయరు. డాక్టర్ దగ్గరికి వెళ్తే రోజుకు 30 సార్లు దగ్గుతున్నాను సార్ అంటే 10 mg యాంటీబయాటిక్ ఇచ్చాడు అనుకుందాం. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ దగ్గు తగ్గట్లేదు సార్, 35 కాస్త 60 సార్లు దగ్గుతున్నాను రోజుకు అన్నాను అనుకోండి, 30 mg యాంటీబయాటిక్. సార్ 120 టైమ్స్ అయింది సార్ అంటే, ఒకటిసారి ఇంక ఇట్లా కాదు కానీ 650 mg పెట్టేస్తారండి. అక్కడికి తగ్గలేదనుకోండి, డాక్టర్ నా చేత కదని పంపిస్తాడండి. డోసు పెంచుతూనే పోతాడు. ఆ డోసు ఎక్కడ దాకా పోతుందో తెలుసా? నువ్వెందుకు దగ్గుతున్నావో ఆ కారణం తెలుసుకొని ఆపరేషన్ చేసి దాన్ని కట్ చేస్తాడండి. అవునా కదా? ఆపరేషన్ చేసిన తర్వాత కూడా తగ్గలేదనుకోండి, అన్ని టెస్టులు చేస్తారండి. ఎక్కడ చోట ఏదో ఉంటుంది తేడా అని మొత్తం టెస్టులని చేస్తారండి. చేసి కుచ్చి బ్లడ్ తీసి లాస్ట్కు బ్లడ్ అయిపోయింది నీ శరీరంలో అని చెప్తారండి. అట్లా చెప్పరు, నేను చెప్తున్నాను మామూలుగా ఎగ్జాంపుల్ లాగా. కానీ ఏ డాక్టర్ కూడా చివరి వరకు ట్రై చేస్తాడండి. లాస్ట్ యేసు ప్రభువు తన శరీరంలో ఉన్న చివరి రక్తబొట్టు కార్చినట్టుగా ఏ వైద్యుడు కూడా అంత ఈజీగా వదలకుండా
ఏ వాళ్ళకి ఎలా అంటే నిద్ర కూడా పట్టదండి. కొంతమంది పేషెంట్లను బట్టి డాక్టర్లకు నిద్ర కూడా పట్టదు. ఎందుకు తగ్గలేదు, తగ్గిపోవాలి కదా, రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి, ఎక్కడ తేడా ఉంది, ఏమండి పప్పన్నం తినండి, తింటున్నాను, ఇంటికి వచ్చిన తర్వాత కూడా పరధ్యానమా, ఓకే ఓకే. ఆ వృత్తి అటువంటిదండి. మరి నీ కొరకు ప్రాణం పెట్టినాడు, నీ కొరకు రక్తం కార్చినాడు. మీ పక్కలు చెప్పండి, డాక్టర్ ఇప్పుడున్న దానికి వైద్యం చేస్తాడు, పరమ వైద్యుడు నువ్వు పుట్టక ముందే నీకు వైద్యం చేసేసాడు. ఆయన పొందిన గాయములు నీకు స్వస్థతనిచ్చాయి, ఆయన పొందిన గాయములు నీకు స్వస్థతనిచ్చాయని. ప్రభుకు స్తోత్రం. అందుకని నీ క్రైస్తవ జీవితంలో నువ్వు దేవునితో నిలిచి ఉన్నావు, నువ్వు దేవునితో కలిసి నడిచే జీవితము. నువ్వు ఒక్కనివి బండి మీద వెళ్తుంటే నువ్వు ఒక్కని వెళ్ళట్లేదు, నువ్వు క్రీస్తు కలిసి వెళ్తున్నారు, నువ్వు క్రీస్తు కలిసి వెళ్తున్నారు. కార్లు వెళ్తున్నా, నువ్వు ఎక్కడున్నా, నువ్వు చదువుతున్నా, నువ్వు జాబ్ చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే క్రీస్తు నీతో ఉన్నాడు అన్న ఫెయిత్ అనే లోన్లోకి నువ్వు రైజ్ అవ్వకపోతే నువ్వు మామూలు వ్యక్తులాగా మాదిరి నువ్వు నాతో ఉండు ప్రభువా అని ప్రార్థన చేస్తావండి. నాతో ఉండు ప్రభువా అని ప్రార్థన చేయడం ఎంత ఇన్సల్ట్ తెలుసా అండి దేవునికి. ఎందుకో తెలుసా, నేను నిన్ను విడువను ఎడబాయను, పగలనక రాత్రనక ఆయన నీతో ఉన్నవాడు. ఈ ఫెయిత్లో గ్రో అవ్వడానికి మనం ప్రయత్నం చేయకుండా ప్రతి పరిస్థితి, ప్రతి బలహీనతను మనము వాటిని నమ్మడం నేర్చుకుంటున్నాం తప్ప మనము క్రీస్తుతో కలిసి నడిచే రాజ్య వారసులమైపోయాం, దేవుని రాజ్య వారసులమయ్యాం. మనం క్రీస్తు సంబంధులమయ్యాం, దేవునికి వారసులయ్యాం, ఆయన రాజ్యానికి మనం వారసులయ్యాము. అలా వారసులమైన మనము ఫస్ట్ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ రాజ్యము ఏంటి. మనందరికీ తెలిసినటువంటిదే, మళ్ళా చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే అయ్యామా లేదా దేవునితో ఎంత ఫ్రీడమ్ ఉంటుందో భార్య భర్తలు ఒకరి మీద అంత ఫ్రీడమ్ కలిగి ఉంటారండి. అందుకని ఒకటే రచ్చండి, దేవునితో గొడవ, భార్య భర్తల మధ్యలో గొడవ. కానీ అక్కడ ప్రేమను అర్థం చేసుకోగలిగితే ఈ రెండు బంధాల్లో ఒక్క ప్రేమ ఒక్కటి నీకు అర్థమవుతాయి. ఆ ప్రేమతో చేసిన కార్యాలను ఒక్కటి నువ్వు అర్థం చేసుకోగలిగితే దేవుని మీద ఏ రోజు నువ్వు సనగవు, భార్య భర్తల మధ్యలో ఏ రోజు కూడా గొడవ రాదండి. ఒక్క ప్రేమను మిస్ అయిపోతే నాకు ఇది ఇవ్వలేదు, నాకు అది ఇవ్వలేదు, నేను అడుగుతున్నా ఇవ్వట్లేదు, నేను అన్న ధోరణిలోకి నీ రిలేషన్షిప్, నీ క్రైస్తవ జీవితం వస్తే అటు దేవుని దగ్గర నీకు సమాధానం ఉండదు, ఇటు కుటుంబంలో కూడా సమాధానం ఉండదండి. లవ్ మిస్ అయితే మిస్సెస్ కూడా మిస్ అవుతుందండి, హస్బెండ్ కూడా మిస్ అయిపోతాడు. కానీ కలిసి కాపురం చేస్తారండి, 30 మంది పిల్లలు పుడతారండి. పిల్లలు పుట్టడానికి ప్రేమకు సంబంధమే లేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన క్రైస్తవ జీవితంలో మనము క్రీస్తు సంబంధులము. ఇది నీవు ఏ రోజైతే మర్చిపోతావో, పక్కలు చెప్పండి, ఎన్ని రోజులైంది మర్చిపోయి. నువ్వు జాబ్లో జాయిన్ అయితే దాన్ని మర్చిపోవట్లేదు, పెళ్ళి అయితే మర్చిపోవట్లేదు, పిల్లలు పుడితే పిల్లల్ని మర్చిపోవట్లేదు. కనీసం కొంతమందికి ఆడవాళ్ళకు హ్యాండ్ బ్యాగు, వాళ్ళు ఎక్కడ పోతున్నా హ్యాండ్ బ్యాగ్ పెట్టుకునే పోతుంటారండి. ఇంట్లోకి వచ్చి కూడా డ్రెస్ మార్చుకొని కూడా హ్యాండ్ బ్యాగ్ పెట్టుకునే ఉంటారు. ఎంత అలవాటు ఏంటంటే హ్యాండ్ బ్యాగు, హ్యాండ్ ఉన్న రోజులు బ్యాగ్ ఉండాల్సిందే. అంటే అంత అలవాటు అయి ఉంటుంది అనమాట. నేను ఎగతాళి చేయట్లేదు, తప్పుగా చెప్పట్లేదండి, అంతే. అంటే అంత అంత ఉంటుందండి. కొంతమంది భర్తలకి పాపం పైన షర్ట్ వేసుకుంటారు, కింద పాయింట్ వేసుకోకుండా ఆఫీస్కి పోతూనే ఉంటారండి. ఎందుకంటే ఆఫీస్ అంటే అంత 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 ఇంపార్టెంట్ అండి. కొంతమంది టీ షర్ట్ మీదనే పోతూనే ఉంటారండి. ఏమండి షర్ట్ వేసుకోకుండా పోతున్నారంటే ఈ మధ్యలో స్టైల్ అని లోపల పోయి మళ్ళీ వేసుకొచ్చుకుంటారండి. ఆఫీస్ అంత అలవాటు పడి ఉంటారు, బిజినెస్ అంత అలవాటు పడి ఉంటారు. కానీ మనం క్రైస్తవంగా ఎవరికి అలవాటు పడాలండి? ఒక బంధం చిన్న బ్యాగుతో బంధం ఏర్పడుతుందండి. మనకు కాఫీతో బంధం ఏర్పడుతుంది. మీ పక్క వాళ్ళు చెప్పండి, కాఫీ తాగకుండా ఉండగలవా? కాఫీ ఎలా చేస్తారు? చెప్పండి, కాఫీ ఎలా చేస్తారు? 3 ముక్కల్లో చెప్పండి. పాలు,
కాఫీ పౌడరు, చక్కెర. అవునా కదా? ఈ మూడిట్లో ఏది గొప్పది? కాఫీ పౌడరా? అబద్ధం, చక్కెర ఇంపార్టెంట్. ఎవరైనా సరే గంతులు వేసుకుంటూ చక్కెర లేని కాఫీ తాగుతారా? డాక్టర్ చెప్పినందుకు ఇంకా సస్తా బతుకుతా తాగుతామండి మనం. ఒకప్పుడు లొట్టలు వేసుకుని అని తాగిన వాళ్ళమే కాదు మనం. ఈ సైజు గ్లాస్ అండి, ఈ సైజు ఇంతకు తగ్గిందంటే పెద్ద గొడవ. కప్పులు ఉండేవి కాదు అని లోటాలే. గ్లాసులని మనం స్టైల్గా అంటున్నాం. కానీ అమెరికాలో ఇద్దరు భార్యాభర్తలకు పెద్ద గొడవ ఎక్కడొచ్చిందో తెలుసా అండి? చెంబు అండి, చెంబు, స్టీల్ చెంబు. అమెరికాకు వచ్చేటప్పుడు భర్తకు తెలియకుండా ఒక చెంబు పట్టుకొచ్చుకుందండి. ఎందుకంటే ఈ బాటిళ్ళల్లో నీళ్ళు తాగితే తృప్తి లేదు, ఆ చెంబుతో తాగితేనే అబ్బా. ఒకరోజు భర్త సడన్గా మధ్యలోకి రాగానే టేబుల్ మీద చెంబు కనపడిందండి. మోరటదానా, అమెరికాకు వచ్చినా నీ బుద్ధి పోలేదే, దేవుడు ఎంత దీవిస్తే కూడా ఆ చెంబుల్లో నీళ్ళు తాగుతావా నువ్వు అని భార్యను తిట్టి, భార్య ఇట్లా లోపల పోగానే మళ్ళీ అదే చెంబుతో నీళ్ళు తాగుతున్నాను. ఇది పల్లెటూరు బుద్ధి కాదండి, మనం అలవాటు పడ్డాం. కానీ మన క్రైస్తవ జీవితంలో మనం అలవాటు పడాల్సింది ఎవరికి? ఎవరికి ఎవరికి పడుతున్నావా? అలవాటు పడుతున్నావా? క్రీస్తు జీవితానికి అలవాటు పడుతున్నావా? క్రీస్తు ఇచ్చిన దానికి అలవాటు పడుతున్నావా? అందుకనే క్రైస్తవులు ఏడ్చి ప్రార్థన చేస్తే వాళ్ళకు ఉరిశిక్ష వేయాలని నేను అంటుంటానండి. చంపేయాలి, వేస్ట్. క్రైస్తవుడు ఏడుస్తున్నాడంటే క్రీస్తు సంబంధులై ఉండి, క్రీస్తు సంబంధం అర్థం కాని కారణం చేత భూమి మీద ఉన్న ప్రతి బలహీనత, నీ శరీరంలో బలహీనత, మనుషుల బలహీనత, పరిస్థితుల బలహీనత, వాటి సంబంధంలోకి నువ్వు ఇరుక్కుపోయి నువ్వు సఫర్ అయ్యి ఏడుస్తున్నావు. కానీ రియాలిటీలో నువ్వు దేవునితో పాటు కలిసి నిలబడి నడిచి ఆయన ఉద్దేశాలను ఈ భూమి మీద గొప్పగా చేసేటువంటి శక్తిమంతునివైన క్రైస్తవునివి. ఇది నీ జీవితంలోకి రియాలిటీలోకి రాలేదు. అందుకనే నీకు ఏ శోధన ఉన్నా, ఏ పరిస్థితి వచ్చినా ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు మారుమనసు పొంది నేను ఇంకా టీవీ చూడను ప్రభా, నేను మొబైల్ చూడను ప్రభా, నేను ప్రభా, ఇటువంటి కథలు పడద్దు. నువ్వు క్రీస్తు సంబంధం అన్నీ గట్టిగా చేసుకో, గట్టిభద్రం చేసుకో, స్టాండర్డ్ చేసుకో, అలవాటైపో, అడిక్ట్ అయిపో. అడిక్షన్ అనే వర్డ్ వాడచ్చో వాడకూడదో నాకు తెలియదు, కానీ ఇంకా కూర్చున్నా నిలబడినా క్రీస్తు క్రీస్తు క్రీస్తు. అప్పుడే నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. అప్పుడే నీ ద్వారా అనేకులు రక్షణలోకి వస్తారు. ఎందుకంటే నీ జీవితంలో నువ్వు తెలుసుకున్న ప్రతి గొప్పది నీకు తెలియకుండానే నీ నోటి వెంట బయటకు వస్తుంది. నువ్వు నలుగురికి సహాయం చేయగలుగుతావు, నువ్వు నలుగురికి చెప్పగలుగుతావు. అందుకనే బైబిల్ చెప్తుంది, సంఘము విశ్వాసములో వర్ధిల్లుచు సంఖ్యకు విస్తరించాను అని. సంఘం ఎక్కడ విస్తరిస్తుందంట? క్రీస్తునందలి విశ్వాసముతో వర్ధిల్లుచు సంఖ్యకు విస్తరిస్తుందంట అండి. ప్రభుకు స్తోత్రం. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఇప్పుడు నేనేం చేయగలను అని అనండి. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనేం చేస్తాను. మీ పక్క వాళ్ళు చెప్పండి, దేవుడు చేయగలిగిన కార్యాలు ఏంటో తెలుసా అండి? 100 సంవత్సరాల వాడికి కుమారుణ్ణిచ్చి నేనేమైనా చేయగలను అని మనకు ప్రూవ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావని నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ ఇప్పుడే నువ్వు సమస్తము చేయగలవు. హల్లెలూయా. నువ్వు క్రీస్తు సంబంధమైన జీవితాన్ని చూద్దాం 3:29. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఎవరికి వారసులం? మనం క్రీస్తు సంబంధులం అయితే, క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకమా కదా? అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడు? చెప్పండి. ఎవరు? అబ్రహాం తండ్రి అబ్రహాం అని పెట్టాడా? ఎవరు పెట్టారండి ఆ పేరు? అబ్రాము తండ్రి అబ్రామ్ అనే పేరు అబ్రాముకు పెట్టాడు, కానీ
అబ్రామును పిలిచిన దేవుడు అబ్రహాము అన్న పేరు పెట్టి దీవించాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాం ఎవరు చెప్పండి? పరలోక రాజ్యం. క్రీస్తు ఎవరు? పరలోక రాజ్యం. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఏం పేరు పెడతారు కదా? ఎవరు పెట్టారు ఆ పేరు? అది ప్రవచనమా కాదా? రక్షకుడని ప్రవచనమా కాదా? అది ఎవరు పెట్టారు? పరలోకం. అబ్రహామును పేరు పెట్టింది ఎవరు? పరలోకం అండి. ఇప్పుడు మనం ఎవరికి వారసులయ్యాం? క్రీస్తు సంబంధులమై అబ్రహాము సంతానమై. క్రీస్తు ఎవరు? అబ్రహాం ఎవరు? ఎవరికి వారసులం మనం ఇప్పుడు? మీ పక్కన చెప్పండి. పరలోక రాజ్యము. పరలోక రాజ్యము ఉన్నట్టుండి అమెరికన్ గవర్నమెంట్ నీకు సిటిజన్షిప్ ఇచ్చి ఒక నెలకి 2 కోట్ల రూపాయలు ఇచ్చి, ఒక 10 కోట్ల రూపాయల బిల్డింగ్ ఇచ్చి, నీకు 20 కోట్ల రూపాయల వెహికల్ ఇచ్చి, ఇంటి నిండా పని వాళ్ళు గవర్నమెంటే పే చేస్తుంది అని నేను పిలిచినారనుకోండి అమెరికాకు. నేను రాను, మేదీపట్నం చర్చికి వెళ్తాను అంటామన్నా? చెప్పండి. నేను ఇక్కడ రెంటెడ్ హౌస్లో ఉన్నాను, నేను సుఖంగా ఉన్నాను, నేను రాను ఆయన, ఎప్పుడు ఆ బాంబులు పడతాయి ఏం కథనో అంటారండి. ఈవెన్ ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదండి, ఇరాన్ గవర్నమెంట్ పిలిచి ఇచ్చినా సరే పోయేది ఉంటే ఎప్పుడైనా పోతామని ఇరాన్కి పోతారా పోరా? మనం ఏ రాజ్యానికి వారసులమయ్యామో దాన్ని పట్టించుకున్నందుకు మనం ఇట్లున్నాం. మనం ప్రార్థన చేయట్లేదా? చేస్తున్నాం. బైబిల్ చదవట్లేదు, చదువుతున్నాం. కానీ అసలు నీ సంబంధాన్ని నువ్వు ఎలా మెయింటైన్ చేసుకుంటున్నావో అన్నది నీ భక్తిని శక్తివంతంగా మారుస్తుందండి. బైబిల్ చెప్తుంది, పేతురు రాసిన పత్రికలో ఉంటుంది, మీరు పైకి మాత్రమే భక్తి గల వారి వలె కనపడుతున్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించట్లేదు. భక్తి శక్తిని ఆశ్రయించేది. నీ క్రైస్తవ జీవితము శక్తి, పవర్. దేవుని రాజ్యం మాటతో లేదా, అది దేవుని శక్తితో ఉంది అని బైబిల్ చెప్తుంది. ఎంత శక్తి అంటే అటామిక్ పవర్ కంటే శక్తి అండి. మీకు తెలిసినటువంటి పవర్ గురించి చెప్పండి ఈ భూమి మీద. అది మనుషుల పవరో, ఒక అటామిక్ పవరో, లేకపోతే ఇంకొకటో శక్తివంతమైనది. నాకు ఇది శక్తివంతమైనది ఈ భూమి మీద న్యూక్లియర్ బాంబ్. న్యూక్లియర్ బాంబు కంటే నీ పరలోక రాజ్యం యొక్క శక్తి ఏంటో తెలుసా అండి? దాన్ని కొన్ని లక్షల రెట్ల కంటే శక్తివంతమైనది. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది, శక్తి కలిగిందని బైబిల్ గ్రంథం చెప్తుందండి. అంత పవర్ఫుల్. ఈ భూమి మీద నుంచి ఒక విషయాన్ని నువ్వు పరలోకానికి తీసుకెళ్ళి, తండ్రి ఇది ఇలా జరుగుతుంది, దీని గురించి ఏం చేయాలి అని నువ్వు అడిగితే దేవుడు అపరిమితమైన శక్తి నీకు ఇస్తాడు, సామర్థ్యం ఇస్తాడు. నువ్వు ఉపవాసం చేయాలంటే క్రీస్తుతో సంబంధాన్ని బలపరచుకోవడానికి ఉపవాసం చేయాలి. పరిస్థితులు అద్భుతాలు జరగడానికి నువ్వు ఉపవాసం ఉండొద్దు. వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఆల్రెడీ నీ పరిస్థితే అద్భుతం, నీ క్రైస్తవ జీవితమే అద్భుతం. ఆ క్రీస్తుతో నీ సంబంధాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సైకాలజిస్టులను అడిగితే కూడా చెప్తారు, ఏదైనా కంటిన్యూగా 3 రోజులు చేస్తే, ఏదైనా కంటిన్యూగా ఒక 21 డేసో 18 డేసో కంటిన్యూగా కొన్ని డేస్ నువ్వు చేయగలిగితే అది నీకు అలవాటు అయిపోతుందండి. దానికి నువ్వు అలవాటు పడిపోతావు. ఒకసారి మా బాబాయ్ ఇలా చెప్తున్నాడండి. మా డాడీ గవర్నమెంట్ హాస్పిటల్ కర్నూలులో ఉండేవాడు. రోజు ఆయన 1 వీక్ 10 డేస్ ఉన్నాడు. రోజు మా బాబాయ్ రావటం, మా డాడీని పలకరియటం, మధ్యాహ్నం అందరు కూర్చొని ఆ చెట్టు కింద చక్కగా తినటం, వెళ్ళటం. మా డాడీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వాళ్ళ ఇంటికే వెళ్ళాడండి. కానీ మా బాబాయ్ రోజు హాస్పిటల్ దగ్గరికి పోవడం అలవాటయ్యాడు. 10 రోజులు వెళ్ళి అలవాటైంది కదా. 11వ రోజు కూడా డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా బాబాయ్ మాత్రం హాస్పిటల్కి వెళ్తున్నాడండి. హాస్పిటల్ గేట్లోకి వెళ్ళిన తర్వాత అరే డిశ్చార్జ్ అయ్యి మా ఇంటికి వచ్చాడు కదా అని మళ్ళీ బండి తిప్పుకొని ఇంటికి వస్తున్నాడండి. మనం కూడా 26లోకి వచ్చినా కూడా ఎక్కడైనా రాసేటప్పుడు 25 రాస్తుంటామండి మనం. సంవత్సరం రోజులు అలవాటు పడ్డాం మనం. రియల్గా నీ జీవితంలో అలవాటు పడాల్సింది క్రీస్తుకు.
ఆయనతో నిలబడే జీవితం నీకు ఇవ్వబడింది, దానికి అలవాటు కావాలి. ఆయనను వినే జీవితం నీకు ఇవ్వబడింది, దానికి అలవాటు పడాలి. ఆయనతో నీకు సమాధానం ఇవ్వబడింది. ఎంత అసమాధానమైన పరిస్థితులను చూసినా సరే ఆయనతో నీకు సమాధానము ఆయనని చేసుకున్నాడు. దానికి నువ్వు అలవాటు పడాలి. అప్పుడే పరలోక రాజ్య వారసత్వ జీవితం యొక్క మహిమ, సంతోషం నీకు అర్థమవుతుంది. ఇది జీవించడం కొరకు నువ్వు క్రైస్తవుని అయ్యావు, నువ్వు బాప్తిసం పొందావు, చర్చికి వస్తున్నావు, అనుదినం వాక్యం చదువుతున్నావు, అనుదినం ఆయనకు సమయం ఇస్తున్నావు, ఆయన గురించి చెప్తున్నావు, ఆయన గురించి మాట్లాడుతున్నావు. దేవుని రాజ్యం నీకు అర్థమైతే అపవాది రాజ్యాన్ని కూల్చివేసిన రాజ్యం దేవుని రాజ్యం అని అర్థమయ్యి శ్రమలో, కష్టంలో, బంధకాలు ఉన్న వారిని నువ్వు చర్చికి పట్టుకొస్తావు, ఆయన యొద్దకు తీసుకొని వస్తావు, ఆయన గురించి వినేటట్టుగా చేస్తావు. బైబిల్ పంచుతాం కదా. బైబిల్ పంచడం ఎందుకో తెలుసా అండి? అందరినీ క్రైస్తవ మతంలోకి తీసుకురావడానికి కొరకు కాదండి. బైబిల్ అనేటువంటిది దేవుని రాజ్యాన్ని చూపించేది. బైబిల్ అనేటువంటిది ఒక స్వస్థతను చూపించేది, ఒక విడుదలను చూపించేది, ఒక శ్రేష్టమైన జీవితాన్ని చూపించేది. అది కుటుంబానికి, సొసైటీకి, దేశానికి ఆశీర్వాదకరమైన ఒక జీవితాన్ని యేసుప్రభు ద్వారా మనుషులకు ఇవ్వబడింది. దాన్ని మనుషులకు తెలియజేయడానికి నువ్వు బైబిల్ ఇస్తున్నావు. ఒక వ్యక్తి జీవితం గురించి స్కూల్స్లో ఒక టెక్స్ట్ బుక్లో పెట్టి చెప్పట్లేదా? చెప్పండి. సోషల్ స్టడీస్ అంటామండి. ఏముందండి సోషల్ స్టడీస్? చెప్పండి. సైన్స్ అంటున్నామండి. ఏముంటుందండి సైన్స్లో? మ్యాథ్స్ ఉంటుందండి. ఏముంటుందండి దాంట్లో? కదా, ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క వ్యక్తి జీవితము, ఒక వ్యక్తి కనుగొన్నది, ఒక వ్యక్తి ఇన్వెంట్ చేసినది, ఒక వ్యక్తి ఫైండ్ అవుట్ చేసినది, డిస్కవరీ చేసినది, దాన్ని పిల్లలకు చెప్తూ ఉన్నాం. నెహ్రూ గురించి చెప్తున్నాం, గాంధీ మహాత్ముని గురించి చెప్తున్నాం. వాళ్ళు మామూలు మనుషులా కదా, కానీ ఈ భూమి మీద వాళ్ళు ఒక గొప్ప వాటిని అచీవ్ చేశారు. మరి యేసు ప్రభుని గురించి చెప్పడంలో ఆయన ఏం అచీవ్ చేశాడు? ఆయన ఏదో అచీవ్ చేశాడండి. అదేంటో తెలుసా? ఈ భూమి మీద నరకపాత్రులైన మనుషులందరినీ పరలోక రాజ్య వారసులుగా చేయడము అన్న దాన్ని డిస్కవరీ చేశాడు. దేవుని రాజ్యాన్ని భూమి మీదకి తీసుకొచ్చాడు. ఈ భూమి మీద అపవాది రాజ్యం తెలుసు, వ్యాధుల రాజ్యం తెలుసు, పాపం రాజ్యం తెలుసు, శిక్ష రాజ్యం తెలుసు, మోసం చేయడము, అబద్ధాలు ఆడడము, రకరకాలైనటువంటి రాజ్య సంబంధమైన విషయాలు తెలుసు. కానీ మొట్టమొదటిసారి యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆయన చెప్పినది ఏంటంటే, దుర్మార్గులారా ఇలా జీవిస్తే మీరు నాశనం అయిపోతారని చెప్పలేదు. ఆయన పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందమన్నాడు. దేవుని రాజ్యాన్ని ఈ భూమి మీద ఆయన ప్రత్యక్షపరచడానికి వచ్చాడు. ప్రభుకు స్తోత్రం. ఈరోజు నీ క్రైస్తవ జీవితం మతాన్ని గురించి చెప్పట్లేదు, రాజ్యమును చూపిస్తుంది. ఆ రాజ్యం ఎటువంటి రాజ్యం అంటే, నిన్ను పాపము నుండి, శాపము నుండి విమోచించిన రాజ్యము. ఆ రాజ్యము గురించి చెప్తున్నది. నువ్వు ఎవరికైనా సువార్త చెప్పాలంటే ఆ రాజ్యం గురించి మాట్లాడు. ఆ రాజ్యం ఏం చేసిందో, ఆ రాజ్యం యొక్క విలువ నువ్వు ఎలా తెలుసుకున్నావో, ఆ విలువ ఎలా విలువగా ఇతరులకు ఉపయోగపడుతుందో, ఇది ఎరిగి ఉండి ఆ రాజ్యం గురించి మాట్లాడు. నువ్వు ఏ రాజ్యానికి వారసును అయ్యావో ఆ రాజ్యము నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అదొక్కటే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అదొక్కటే నీవు బాధ్యత తీసుకోవాల్సినది. ఆ రాజ్యం యొక్క మహిమ, దాంతో పాటు నువ్వు నడవగలిగిన వ్యక్తిగా ఉండాలని ఇదే విషయాన్ని పౌలు భక్తుడు కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి చెప్తూ ఉన్నాడు. ఎలా చేయాలి, ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా ఇందులో నుంచి ఎలా బయటికి రావాలి, ఈ కష్టాలు ఎలా పోతాయి, ఈ బలహీనత నుంచి ఎలా పోతాయి, ఇలా రకరకాలైనటువంటి వాటితో శోధింపబడుతూ బాధపడుతున్నటువంటి వాళ్ళకు ఏం చెప్తున్నాడంటే పౌలు భక్తుడు, మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా. పౌలు భక్తుడు ఒక్కచోటైనా ఉద్యోగం రావాలి, పెళ్ళిళ్ళు అవ్వాలి అని ఒక్కచోటైనా ప్రార్థన చేశాడా? ఎందుకో తెలుసా అండి? వాటికంటే విలువైనది ఈ భూమి మీద మనిషికి ఇవ్వబడింది, అదే క్రీస్తు జీవితము. అందులోకి నువ్వు వస్తే
ఆ సంబంధాన్ని నువ్వు ఎలా మెయింటైన్ చేసుకుంటున్నావో నువ్వే ఆలోచించుకో. నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేయకుండా ఆ జ్ఞానంలో వర్ధిల్లడానికి నువ్వు ఏ పరిస్థితి ఉన్నా సరే బైబిల్ ఓపెన్ చేసి చదువుతూ పోకపోతే, అందుకనే నువ్వు క్రీస్తుని గురించి అధికంగా చదువు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆయన హైడ్ అయి ఉన్నాడు, న్యూ టెస్ట్మెంట్లో ఆయన ప్రత్యక్షత కలిగి ఉన్నాడు, ప్రత్యక్షమై ఉన్నాడు. కాబట్టి నువ్వు న్యూ టెస్ట్మెంట్ను, పౌలు రాసిన పత్రికలను నువ్వు అధికంగా చదువుతూ నువ్వు అర్థం చేసుకుంటూ ఓల్డ్ టెస్ట్మెంట్లో హైడ్ అయి ఉన్నటువంటి ఆయనను గుర్తుపట్టడం నేర్చుకో. న్యూ టెస్ట్మెంట్ ముందర, ఓల్డ్ టెస్ట్మెంట్ ముందర అంటే న్యూ టెస్ట్మెంటే ముందర అండి. ఎందుకంటే ఓల్డ్ టెస్ట్మెంటు న్యూ టెస్ట్మెంట్కు కారణ జన్ముడైనటువంటి యేసుక్రీస్తును వివరించేదే, యేసుక్రీస్తు దగ్గరికి మనుషులను నడిపించేదే ఓల్డ్ టెస్ట్మెంట్ అండి. కాబట్టి నువ్వు కొత్త నిబంధన మీద గ్రిప్పు కలిగి ఉండాలి. పౌలు రాసిన పత్రికలను నువ్వు అధికంగా ధ్యానించగలిగితే ఒక క్రైస్తవ జీవితానికి ఒక మంచి గైడ్ అండి. పౌలు రాసిన పత్రికలు ఏంటి, అసలు పౌలు జీవితం ఎక్కడ స్టార్ట్ అయింది? అపోస్తల కార్యంలో స్టార్ట్ అయింది. అసలు పౌలు పత్రికలు రాసేక ముందు అసలు మంచోడా చెడ్డోడా, అసలు పౌలు యొక్క టాలెంట్ ఏంటి, అసలు పౌలుకు ఇంతకుముందు ఉన్నటువంటి పేరేంటి, ఇంతకుముందు దేని కొరకు చచ్చిపోయేవాడు, ఇప్పుడు దేని కొరకు చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు, ఇలా చచ్చిపోయిన తర్వాత చచ్చి బతికిన తర్వాత పౌలు భక్తుడు ఏమి లెటర్లు రాశాడో, అబ్బబ్బబ్బబ్బబ్బా, నేను కలిగిన ప్రత్యక్షతలు అత్యధికములై ఉన్నవి, నేను అతిశయించకుండాన్నట్లు నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టబడింది. 14 రోజుల కిందటనా 16 రోజుల కిందటనా నేను మధ్యాకాశంలోకి వెళుతుని, శరీరములతో వెళుతునో తెలీదు, శరీరం లేక వెళుతునో తెలీదు, నాకు కలిగిన ప్రత్యక్షతలు అధికములై ఉన్నవి. నేను ఎప్పుడు మిమ్మల్ని మీ డబ్బును ఆశించాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని ఆశిస్తున్నాను. ఇతరుల యొద్ద జీతం తీసుకొని మీకు సువార్త చెప్పడము. పౌలు భక్తుడు, ఒక్కసారి మనము ఆ పత్రికలను ఈ వారంలో కంప్లీట్ చేయగలుగుతామండి. మనం ముందు నేర్చుకుందామండి పౌలు రాసిన పత్రికలు ఏంటి, ఎన్ని రాశాడు, రాయకముందు ఎలా ఉన్నాడు. నేను ఇలా చెప్పడం వల్ల మాకు ఉద్యోగాలు వస్తాయా, మా కష్టాలు తీరుతాయా, మాకు డాక్టర్ రిపోర్ట్లు మారుతాయా అని మీరు నన్ను క్వశ్చన్ అడగవచ్చు. యేసుక్రీస్తు నామంలో నేను ప్రవచిస్తున్నాను, మీరు పౌలు రాసిన పత్రికలను, అపోస్తుల కార్యంలో పౌలు ఏంటి, ఈ ధోరణిలో మీరు వెళ్ళండి. మీ బ్లడ్ ప్రెషరు, నేను గమ్మునుంటా, నువ్వు నాకు ట్యాబ్లెట్ వేసి నన్ను గమ్మున చేయొద్దు, నేను సైలెంట్ అవుతా, ఇంకోసారి ఏం చేయొద్దు, నేను సైలెంట్ అవ్వకపోతే అప్పుడు అడగని, సైలెంట్ అవ్వకపోతే అప్పుడు అడగండి. మీలో మీకు తెలియకుండా ఉండే భయం, నేను భయపడి పారిపోతున్నాను, నువ్వు నన్ను పట్టుకోవద్దు, నేను పారిపోతాను పారిపోతుందండి. చాలాసార్లు మనము దేనికి అడిక్ట్ అవుతామంటే, సేవకుడు తల మీద చేసి ప్రార్థన చేస్తే, సేవకుడు ఏదైనా ప్రవచనం చెప్తే అన్నదానికి అడిక్ట్ అవుతామండి. కానీ నువ్వు అలవాటు పడాల్సింది దేవుని వాక్యమునకు. నువ్వు దేవుని వాక్యానికి అలవాటు పడకుండా, దేవుడు నీ కొరకు చేసిన దాన్ని తెలుసుకోకుండా నువ్వు ప్రవచనాలని, దర్శనాలని నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. ఒక ప్రవచనం నెరవేర్చబడాలంటే, ఒక దర్శనం నెరవేర్చబడాలంటే నీ సిద్ధపాటు చాలా ప్రాముఖ్యము, నీ విశ్వాసము చాలా ప్రాముఖ్యము, నువ్వు స్థిరపడడం చాలా ప్రాముఖ్యము క్రీస్తులో. ఒకవేళ ఇంతవరకు ఎవరైనా బాప్తిసం పొందకపోతే ఆ పరలోక రాజ్య వారసత్వపు జీవితాన్ని భూమి మీద జీవించడానికి నువ్వు బాప్తిసం తీసుకో. వయసుతో సంబంధం లేదు. దేవుని రాజ్యం నాకు కావాలి, ఆయన రాజ్య సంబంధమైన జీవితం కొరకు ఆయన నా కొరకు నీతి అయి ఉన్నాడు. దేవునితో నాకున్నటువంటి అసమాధానాన్ని సమాధానపరిచి ఉన్నాడు. దేవుని ఆత్మ ద్వారా దేవుని రాజ్యంలో ఉన్నటువంటి శాంతి, సమాధానము, ఆ మహిమను అనుభవించడానికి పరిశుద్ధాత్మేందుల ఆనందముతో నేను జీవించాలి, ఇటువంటి జీవితం నాకు కావాలి అని నువ్వు బాప్తిసం పొందకపోతే ఈరోజే ఒక నిర్ణయం నువ్వు తీసుకో. బాప్తిసం పొందిన నీకు నీతి అయిన క్రీస్తు ఆ జీవితం, నీకు సమాధానం, పరలోకమందున్న దేవునితో, సైన్యములకు అధిపతియైన యెహోవాతో, జీవము గల దేవునితో నీకు ఎలా సమాధానం వచ్చిందో దాన్ని నువ్వు అనుభవించడానికి నీకు క్రైస్తవ జీవితం ఇవ్వబడింది.
హల్లెలూయా. దాన్ని నువ్వు అనుభవించడాన్ని ముందు పెట్టుకో. నీ కనబడే ఏ శోధనలు, నీ బలహీనతలు, నువ్వు పడిపోవడాలు, నీకున్న ఆర్థిక విషయాలు పక్కన పెట్టు. ముందు క్రీస్తు అన్న పునాది, ఆయన నీకు నీతి అయి ఉన్నాడు, సమాధానమై ఉన్నాడు అన్న పునాదిలో నిన్ను నువ్వు కట్టుకోవడం ప్రారంభించు. నీకు తెలియకుండానే నీ జీవితంలోకి నువ్వు ఊహించని కార్యాలు నీ జీవితంలో జరగడం ప్రారంభమవుతాయి. వాటి గురించి నువ్వు కంగారు పడొద్దు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ బ్లెస్డ్, ఆల్రెడీ నువ్వు ప్రాస్పర్ అయి ఉన్నావు, ఆల్రెడీ నువ్వు అత్యధిక జయంలో ఉన్నావు, ఆల్రెడీ పరిశుద్ధతలో నువ్వు ఉన్నావు, ఆల్రెడీ నీతిమంతునిగా ఉన్నావు. ఏ న్యాయాధిపతి అయితే నిన్ను చూసి నీ మీద శిక్ష, నువ్వు పుట్టకముందే నీ మీద శిక్ష వేశాడో, నువ్వు పుట్టకముందే ఆ శిక్షను ఆయన కుమారుని మీద వేసి ఉన్నాడు. ఈరోజు నీ మీద శిక్ష కాదు ఉండేది, నిన్ను ఆయన రక్షించి ఉన్నాడు, నిన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. నీతో పాటు ఆయన నిలబడి, నీతో పాటు ఆయన పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంటనే జరుగుతున్న అద్భుతాల చేత వారి మాటను స్థిరపరచుచుండెను. ఈ మాట ఎప్పుడు చెప్పబడిందో తెలుసా అండి? యేసుప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత బైబిల్ గ్రంథం చెప్తుంది, వారు వెళ్ళి, ఆ శిష్యులు వెళ్ళి అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి, చనిపోయినవాడు ఎలా సహకారుడు అవుతాడు? ఎందుకంటే చనిపోయినవాడు చనిపోయినట్లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు కాబట్టి ఆయన శిష్యులకు ఆయన సహకారుడై ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? మీ పక్క వాళ్ళు చెప్పండి, సహాయం చేసే ఏ వ్యక్తి కనపడడు, సహాయం తీసుకునే నువ్వే కనపడతావు లోకానికి. సహాయం చేసేవాడు ఏ రోజు కూడా కనపడడండి. నీ సహాయం కనపడాలి అని అనుకుంటే మాత్రం ఆ వ్యక్తి ద్వారానే కనపడాలో తప్ప ఇంకో రకంగా కనపడదు. ఈరోజు క్రీస్తే, ఆయన జీవితమే నీలో హైడ్ అయి ఉండి నిన్ను బలపరచుచున్నది. అందుకని పౌలు భక్తుడు దీన్ని గమనించే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును. కళ్ళు మూసుకున్నా ఉన్నా. యేసుక్రీస్తు వైపు చూద్దాం. ఆయనతో నీకు ఇవ్వబడిన సంబంధాన్ని నువ్వు ఎంత తెలుసుకున్నావు, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావు? ఇటువంటి ప్రయత్నాలు ఉన్నాయా లేదా? లేకపోతే నీ కుటుంబము, నీ పరిస్థితులు, నీ బలహీనతలనే చూసి కన్నీరు కారుస్తూ ఉన్నావా? నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతించక నిన్ను కీర్తించక. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా.
మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి స్థిరపరచినావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించు. యేసయ్యా యేసయ్యా నా. నిలబడి చప్పట్లు కొడుతూ పాడదామా యేసయ్యా అని. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ నా యేసయ్యా అని పాడదాం. యేసయ్యా, ఆయన నీ దేవుని నీతి ఉన్నాడు నీ కొరకు. ఆయన దేవుని సమాధానమై ఉన్నాడు నీ కొరకు. ఓ యేసయ్యా 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 యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ఆనంద బాష్పాలు. ఓ కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించక నిన్ను కీర్తించక. యేసయ్యా ఓ యేసయ్యా 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 యేసయ్యా. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మార్చగలవు మార్చగలవు నీవు మార్చగలవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మార్చగలవు నీవు మార్చగలవు యేసయ్యా అని చెప్తాం. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మార్చగలవు నీవు. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా.
స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలాలో నీకోసమే సాక్షార్థమై, నీకోసమే నీకోసమే సాక్షార్థమై పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా, పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్యక్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలాలో నీకోసమే సాక్షార్థమై. ఆనందం ఆధారం, ఓ ఆశ్రయం నీలోనే. స్తోత్రార్హుడా నా యేసయ్యా. అందరితో నా యేసయ్యా స్తోత్రార్హుడా అని చప్పలు కొడుతూ గొంతెత్తి గట్టిగా నా యేసయ్యా గట్టిగా చప్పలు కొడుతూ ఆయనలో ఆనందిద్దాం. ఆయనతో కలిసి ఆయన ప్రభావ మహిమతో నీ పరిస్థితుల్లో జయించుకుంటూ వెళ్ళు. నా యేసయ్యా స్తోత్రార్హుడా, నా యేసయ్యా స్తోత్రార్హుడా, నా యేసయ్యా స్తోత్రార్హుడా, నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఓ అర్హతే లేని నన్ను, ఓ జీవింతు ఇలాలో సాక్షార్థమై నీకోసమే సాక్షార్థమై. యేసయ్యా 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 యేసయ్యా. చప్పట్లు కొడితే యేసయ్యను పాడదాం. యేసయ్యా. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని యేసయ్యా అని గొంతెత్తి పాడుతూ చప్పట్లు కొడదాం. శక్తి కొలది యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా అందరూ యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజు నిన్నే నిన్నే కొలుతునయ్యా ఓ నీవే నా రాజువయ్యా నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 ఓ రాబాబా సరళ రబకబబబో లేరా హబకబబబబబబ హోలీ గోస్ట్ హోలీ గోస్ట్ హోలీ గోస్ట్ హోలీ గోస్ట్ వ్యాధులకు రోగాలకు రకరకాలైన వాటికి అలవాటు పడిన మనసు ఆలోచించే మనసు హృదయము శరీరము తలంపుల ఆలోచనలు క్రీస్తుకు అలవాటు పడును గాక క్రీస్తు తట్టు తిప్పబడును గాక క్రీస్తుతో నింపబడును గాక ఆయన అభిషేక ప్రసన్నత కమ్ముకొనును గాక అభిషేక ప్రభావం కమ్ముకొనును గాక ఇప్పుడే అభిషేక శక్తి కమ్ముకొనును గాక ఇప్పుడే Holy Spirit, Holy Spirit, possess Holy Spirit. Merwakros rehemanakaba, rol mahasalia hatabaka, pavarasadi kemasado, bedur razaki tiriala bakaba baba. Re sakaramando robo మరకొథురున ఖైరమాంతాబా పరలోకపు శక్తి పరలోకపు మహిమ ఏ రాజ్యానికి వారసులై ఉన్నారో ఆ రాజ్యం యొక్క మహిమ కమ్ముకొనును గాక ఇప్పుడే పరలోకపు మహిమ పరలోకపు శక్తి ప్రభావం కమ్ముకొనును గాక కమ్ముకొనును గాక కమ్ముకొనును గాక అపవాది రాజ్యం కూలిపోవును గాక వ్యాధులు రోగాలు రకరకాలైన బంధకాలు ఓ పరలోక రాజ్య అభిషేక మహిమలో బ్రేక్ అయి డిస్కనెక్టెడ్ డిసపేర్ అయిపోను గాక బి హీల్డ్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్ స్వస్థత కలుగును గాక న్యూ డోర్స్ ఓపెన్ అవును గాక పరలోక చిత్తములో ఓపెన్ అవ్వాల్సిన ప్రతి డోర్స్ ఓపెన్ అవును గాక అపవాది రాజ్యం క్లోజ్ అయిపోను గాక అపవాది కట్టు బ్రేక్ అయిపోను గాక పరలోకపు మహిమ కమ్ముకొనును గాక పరలోక ప్రభావం కమ్ముకొనును గాక పరలోక గ్రహింపు కమ్ముకొనును గాక శక్తి పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకొనును గాక ఇప్పుడే హోలీ గోస్ట్ హోలీ గోస్ట్ హోలీ గోస్ట్ మీ మహోన్నతమైన సన్నిధి ప్రసన్నత ప్రభావ శక్తి కమ్ముకొనును గాక వీరిక్కడ ఉంటుండగానే వీరి గృహాలు వీరిక్కడ ఉంటుండగానే వీరి కుటుంబ సభ్యులు పరలోకపు మహిమ ప్రభావం కిందికి వచ్చుదురుగాక వీరికి సంబంధించిన సమస్తము పరలోకపు మహిమ ప్రభావంలోకి వచ్చునుగాక డిస్కనెక్ట్ అవ్వాల్సిన
మనుషులు డిస్కనెక్ట్ అవ్వాల్సినవన్నీ డిస్కనెక్టెడ్ డిసపేర్ అయిపోను కాక. ఓ జీసస్ 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 నేమ్, జీసస్ నేమ్, జీసస్ నేమ్, జీసస్ నేమ్. యేసు రక్త ప్రభావము ప్రతి ఒక్కరి పైన పలుకుతున్నాను, ప్రతి ఒక్కరి పైన పలుకుతున్నాను. వీరి గృహాలపైన పలుకుతున్నాను, వీరికి సంబంధించిన సమస్తమైన పలుకుతూ ఉన్నాను. I cancel all the schemes and plans of the devil in Jesus' name. Only schemes and plans of the Holy Ghost fulfill 100% in Jesus' name. Fulfill 100% in Jesus' name. Jesus' mighty name. Blood of Jesus. ఇక్కడ ఉన్న వారు లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిలో, వారి శరీరాల్లో, వారి ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో, అన్ని విషయాల్లో పరలోకపు చిత్త ప్రకారము సమస్త మారును గాక. ఓపెన్ అవ్వాల్సింది ఓపెన్ అవును గాక, క్లోజ్ అవ్వాల్సింది క్లోజ్ అవును గాక, డిస్కనెక్ట్ అవ్వాల్సింది డిస్కనెక్ట్ అవును గాక, కనెక్ట్ అవ్వాల్సింది కనెక్ట్ అవును గాక. ఇప్పుడే 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 స్కిన్ టు బోన్ మ్యారో, హెడ్ టు టో ప్రతి అవయము జీవముతో నింపబడును గాక, ఆరోగ్యంగా మార్చబడును గాక. వ్యాధి రోగానికి సంబంధించిన ప్రతి బ్యాక్టీరియా, ప్రతి వైరస్, ప్రతి కణము డెడ్ అయి డిసపేర్ అయిపోను గాక. హీల్డ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. షారోను రోజావే నా ప్రాణ స్నేహమే, నిర్దోష రక్తమే, దైవ గొర్రె పిల్లవే. సుందరుడవు నీవు, సుందరుడవు, 10,000లో అతి శ్రేష్ఠుడవు. హోసనా ఉన్నత దైవమా, హోసనా దావీదు తనయుడా. తండ్రి కోట్లాది వందనాలు. ఏ మాటలు మీరు నాలో పెట్టారో నేను మాట్లాడి ఉన్నాను నాయన. ఎవరి హృదయం ఒప్పించబడిందో, ఎవరి హృదయం అయితే మీకు దూరంగా ఉండి ఇప్పుడు సమీపమైనట్టుగా అనిపిస్తుందో వారిని ఇంకా లోతైన అనుభవంలోకి నడిపించండి. ఏ ఒక్కరు కూడా ఈ స్థలంలో ఉన్నవారు, లైవ్లో జాయిన్ అయినటువంటి వారు, తర్వాత ఈ వీడియోను చూస్తే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మీతో అన్యోన్య సహవాసంలో, మీతో అన్యోన్య సంబంధంలో అంతకంతకు వర్ధిల్లుదురుగాక. మీ సంబంధములో లోతైన అనుభవంలో వర్ధిల్లుదురుగాక. రుచి చూచి ఎరుగుదురుగాక. వారి కన్నులు చూచునుగాక, వారి హృదయం గ్రహించునుగాక, వారి శరీరము దానికి అలవాటు పడునుగాక. వారి ఆలోచన తలంపుల నిండా, జ్ఞాపకాల నిండా మీరే ఉందరుగాక. మీ నామ ఘనత కొరకు ప్రతి ఒక్కరిని మీ అందరి విశ్వాసంలో వర్ధిల్లింపచేస్తూ అనేకులకు రక్షకుడుగా మీరు ఎలా రక్షకుడు అయ్యారో అలా రక్షకుడు అయిన మిమ్మల్ని నమ్మి అనేకులను రక్షించే రక్షకులుగా సంఘం నుండి ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము వారి రక్షణ ఆనందంలో వర్ధిల్లుదురుగాక. విత్తబడిన వాక్యము అనుదినము అనుక్షణము ఇంకా లోతుగా బోధింపబడి అందులో వర్ధిల్లుదురుగాక. గొప్ప సంతోష సమాధానాలతో నింపబడదురుగాక. మీ రక్త ప్రభావ అభిషేకాన్ని పలుకుతూ ప్రభా మీతో కలిసి నడవడానికి, మీ స్వరం వినడానికి, అనుక్షణం మీ సన్నిధితో నింపబడి నడిపించబడడానికి మీ ఆత్మాభిషేకంతో బలపరిచి నడిపించమని ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్.